ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ హబ్. ఈరోజు మీకు ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుండి తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో టెక్నిక్స్తో సహా చెప్తాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ట్రైన్లో జర్నీ అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే టికెట్ ధర తక్కువ ఉంటుంది అండ్ సేఫ్గా జర్నీ అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. చాలామంది తత్కాల్ టికెట్ని బుక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ తత్కాల్ టికెట్ దొరకపోవడంతో చాలా ఇబ్బందులు పెడుతుంటారు. ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ఆన్లైన్లో అయితే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ, లేదా రైల్వే స్టేషన్లో కానీ, లేదా మీకు తెలిసిన ఏజెంట్ ద్వారా కానీ మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అత్యవసర ప్రయాణం చేసేటప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఉపయోగపడుతుంది. ప్రయాణానికి 1 లేదా 2 రోజుల ముందు ఏదైనా ట్రైన్లో సుమారుగా 5 నుంచి 10% సీట్లు ఐఆర్సిటీసీ తత్కాల్ విధానం ద్వారా బుక్ చేయబడతాయి. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఐఆర్సిటీసీ తత్కాల్ టికెట్ కొనుగోలు చేయడానికి నేను చెప్పే ఈ టిప్స్ పాటించినట్లయితే మ్యాక్సిమం సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా చేసే టికెట్ ధర కంటే ఈ తత్కాల్ టికెట్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్టేషన్లో బయలుదేరే సమయం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఉంటే 2 రోజుల ముందు తత్కాల్ టికెట్ను బుక్ చేసుకోవచ్చు. అదే స్టేషన్ నుంచి బయలుదేరే సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో ఉంటే 1 రోజు ముందు మాత్రమే ఈ తత్కాల్ టికెట్ని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి 3rd AC, 2nd AC, CC, EC, 3E టికెట్ విండో అనేది ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. అలాగే నాన్ ఏసీలో స్లీపర్ క్లాస్, FC, 2S ఈ విండో ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అయ్యాక క్యాన్సిల్ చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. ఒకవేళ చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మీ టికెట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి మీ టికెట్ అమౌంట్ అకౌంట్లో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా ఏదైనా స్మార్ట్ ఫోన్ నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల టైం వేస్ట్ అనేది ఉండదు. స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్ ధర బేసిక్ ఫేర్లో 10% ఎక్కువగా ఉంటుంది. ఇతర క్లాసులకు 30% ఎక్కువగా ఉంటుంది. ఐఆర్సిటీసీ లాగిన్లో లాగిన్ అయ్యి తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే ముందు మాస్టర్ లిస్ట్లో ప్యాసింజర్స్ అందరి పేర్లు ఎంటర్ చేసుకోవాలి. మాస్టర్ లిస్ట్లో పేర్లు ఎలా యాడ్ చేయాలంటే ఐఆర్సిటీసీ లాగిన్లో లాగిన్ అయ్యి మై అకౌంట్లో మై ప్రొఫైల్లో మాస్టర్ లిస్ట్పై క్లిక్ చేసి ప్యాసింజర్స్ అందరి డీటెయిల్స్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ చేయడం వల్ల టికెట్ బుక్ చేసే సమయంలో ప్యాసింజర్ నేమ్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ముందుగా జర్నీ డీటెయిల్స్, ట్రైన్ డీటెయిల్స్, టైం అన్నీ కూడా ముందుగా ఒక పేపర్ మీద రాసి ఉంచుకోవాలి. ఐఆర్సిటీసీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఐఆర్సిటీసీ ఈ వాలెట్ క్లిక్ చేసి ఈ వాలెట్లో అమౌంట్ని యాడ్ చేయడం కోసం ఐఆర్సిటీసీ డిపాజిట్పై క్లిక్ చేసి అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వాలెట్లో ఉన్న అమౌంట్ను తిరిగి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండదు. కనుక మీరు వాలెట్లో ఎక్కువ అమౌంట్ను డిపాజిట్ చేయకుండా మీ టికెట్కు కావాల్సిన అమౌంట్ మాత్రమే డిపాజిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించి మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసినట్లయితే తప్పకుండా మీ తత్కాల్ టికెట్ బుక్ అవుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.